ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. తగ్ లైఫ్ కమల్ హాసన్ గారు, త్రిష, సింబు లీడ్స్గా మణిరత్నం గారి డైరెక్షన్లో వచ్చిన గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. స్టోరీ ఏంటంటే రంగనాయ శక్తిరాజు తను పుట్టి పెరిగిన పరిస్థితుల వల్ల ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్గా తయారవుతాడు. తనని తన యాక్టివిటీస్ని ఆపడానికి పోలీసులు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అలా తన కోసం ప్రయత్నించిన ఒక షూట్అవుట్లో ఒక అమర్ అనే పిల్లవాడు అనాథవుతాడు. సో తనని పెంచే రెస్పాన్సిబిలిటీ తనే తీసుకుంటాడనమాట. అలా అమర్ని శక్తిరాజు తన సొంత తమ్ముడిలా తన క్రిమినల్ సామ్రాజ్యానికి రక్షకుడిగా పెంచుతాడు. తన తర్వాత ఇక మొత్తం తనదే అన్నట్టుగా. అయితే శక్తిరాజు వయసు పెరిగాక తన చుట్టూ ఉన్న వాళ్ళకి తన పొజిషన్ మీద ఆశ మొదలవుతుంది. తనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవడానికి చాలా ప్లాన్లు, కుట్రలు, కుతంత్రాలు అయితే వేస్తూ ఉంటారు. తెలిసో తెలియకో అమర్ కూడా వీటిలో భాగమై శక్తిరాజుకి ఎదురెళ్తాడనమాట. మరి ఈ పరిస్థితుల్లో శక్తిరాజు ఏం చేశాడు? తనను చంపి తన పొజిషన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసింది ఎవరు? అసలు ఈ కుట్రలో అమర్ ఎలా భాగమయ్యాడు? ఎలాగో శక్తిరాజు తర్వాత మొత్తం తనదే కదా. అయితే వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? చివరికి శక్తిరాజు అమర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నారా, లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరే మిగిలారా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే ఏంటండి అరాచకం? పిచ్చ బోరింగ్ సినిమా భయ్య, అస్సలు బాలేదు. తగ్ లైఫ్ అనే టైటిల్ని పెట్టుకొని ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ని ఎలా ఉంటుందో చూపించాలి అనుకుంటారో బాగానే ఉంది. అయితే తన ప్రొఫెషనల్ లైఫ్ని కాకుండా తన పర్సనల్ లైఫ్లో ఉన్న రిలేషన్స్ని, డ్రామాని చూపించాలనుకుంటారు. కానీ క్యారెక్టర్స్ చాలా వీక్గా ఉన్నాయి. వర్కౌట్ అయితే అస్సలు అవ్వలేదు. పిచ్చ బోరింగ్ సినిమా. టెక్నికల్గా అయితే సాలిడ్గా ఉంది, అందులో నో డౌట్. బట్ కంటెంట్ రాడు రంబోలా అయిపోయింది. మనం 2025లో ఉంటే మణిరత్నం గారు మీరు 1990 సినిమా తీసి పెడితే ఇప్పుడు ఎవరు చూస్తారు చెప్పండి? ఫస్ట్ హాఫ్ అయితే సోది ఎక్కువ, ల్యాగ్ ఎక్కువ. సెకండ్ హాఫ్ వచ్చేసి తాత వచ్చాడా, రాడ్ దించాడా, పోయాడా అన్నట్టుగా ఉంటుంది ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే డీసెంట్ గా స్టార్ట్ అయింది. బ్యాక్ డ్రాప్ కొంచెం ఫెమిలియర్ గా అనిపించి క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బట్ క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని రిలీవ్ చేయడం మొదలు పెట్టాక సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. లైక్ ఎలా ఉంటుంది అంటే కమల్ హాసన్, నజర్ క్యారెక్టర్ల మధ్య ఇష్యూ కానీ, మహేష్ కమల్ హాసన్ మధ్య గొడవ కానీ, ఆఖరికి అమర్ శక్తిరాజు మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ కానీ బలంగా ఇంట్రెస్టింగ్ గా అస్సలు ఉండవు. అన్నీ కొంచెం కొంచెం టచ్ చేసి వదిలేయడంతో అసలు వీళ్ళ గోల్ ఏంట్రా అనిపిస్తుంది. ఎమోషనల్ కంటెంట్ లేకపోవడంతో డ్రామా ఫ్లాట్ గా అనిపిస్తుంది. దాంతో ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన క్యారెక్టర్ కాస్త మెల్లిమెల్లిగా చిరాకైతే తెప్పిస్తారు. ఈవెన్ కమల్ హాసన్ క్యారెక్టర్తో సహా అంతే. పాపం అతనేం చేస్తాడులేండి, రైటింగ్స్ అలా ఉన్నప్పుడు సినిమా మొత్తం ఏదోటి మాట్లాడుతూనే ఉంటారు. చాలా అంటే చాలా విసుగొస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఇది మణిరత్నం గారి సినిమానేనా అనే డౌట్ వస్తుంది. ఎప్పుడో ఫస్ట్ హాఫ్లో మర్చిపోయిన సిస్టర్ సెంటిమెంట్ని తీసుకొచ్చి క్లైమాక్స్లో యాడ్ చేస్తారు. లైక్ సినిమా ఎలా అనిపిస్తుంది అంటే శక్తిరాజ్ అంటారు, అమర్ అంటారు, త్రిష మధ్య అఫైర్ అంటారు, మళ్ళీ ఆప్యాయత అంటారు, ఇవన్నీ వద్దు రౌడీ అంటారు, సరే ఇదంతా వద్దు మళ్ళీ ఫైట్ అంటారు, మళ్ళీ శక్తిరాజ్ అంటారు, మళ్ళీ అమర్ ఎంట్రీ అంటారు. ఇలా ఫోర్స్డ్ గా ఉంటుంది అనమాట మొత్తం సినిమా అంతా. పర్ఫార్మెన్స్ వైజ్ ఆల్ ఆర్ గుడ్. టెక్నికల్ వైజ్ అయితే టూ గుడ్. డిఓపి కానీ, యాక్షన్ కానీ, బీజిఎం కానీ, క్లైమాక్స్ అన్ని బాగున్నాయి. ఇక మీ ఇష్టము, మీరు తాతకు దొరకాలి చూడాలి అనుకుంటే చూడండి. అయితే తాతకు దొరికారో అయిపోతారు అంతే. ఇంతకు ముందే మీరు కనుక సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేసేయండి.